యుద్ధం విస్తరిస్తోందా? హిందూ మహాసముద్రానికి యుద్ధం చేరుకుందంటే అవునని అనిపిస్తోంది. యుద్ధంలో ఇరాన్ పెను సంచలనం కలిగించింది. హిందూ మహాసముద్రంలోకి మిసైల్ విస్తుంది. ఏకంగా 4000 కిలోమీటర్ల దూరంలోని డిగో గార్సియా ద్వీపాన్ని టార్గెట్ చేసింది ఇరాన్. 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. యుఎస్, యూకేకి కీలకంగా ఉన్నది డిగో గార్సియా ద్వీపం. ఆ ద్వీపంలోని 2 దేశాల సైనిక స్థావరం ఉంది. 2 క్షిపణుల్లో ఒకదాన్ని యుఎస్ ధ్వంసం చేసింది. మధ్యలో మరో మిసైల్ ధ్వంసమైపోయింది. ఇరాన్ సామర్థ్యాన్ని చూసి మిగిలిన దేశాలు షాక్ అవుతున్నాయి. ఇప్పటిదాకా ఇరాన్ కేవలం 1000 లేదా 2000 కిలోమీటర్ల లోపు మాత్రమే మిసైళ్లను ప్రయోగించే సామర్థ్యం ఉన్న దేశంగా ప్రపంచానికి తెలుసు. కానీ ఇప్పుడు ఏకంగా హిందూ మహాసముద్రంలోని మాల్దీవులు, మారిషస్ దగ్గరలో ఉన్నటువంటి డిగో గార్సియా ద్వీపంపై మిసైల్స్ ద్వారా అటాక్ చేయడం ద్వారా ఇరాన్ బలమేంటో ప్రపంచానికి తెలియజెప్పింది. 2 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించడం ద్వారా ఇరాన్ తన శక్తిని చాటుకుంది. ఇది కేవలం శక్తిని చాటుకుందని చెప్పడమే కాదు, ఇరాన్ ప్రతీకార దాడులు ఎంత భీకరంగా చేసేందుకు వ్యూహాలు పన్నుతోందో. ఏకంగా 4000 కిలోమీటర్ల ఆవున ఉన్న ఎక్కడో హిందూ మహాసముద్రంలోని ప్రత్యర్థి స్థావరాలపై దాడులు చేయడం అంటే మామూలు విషయం కాదు. అంత ధైర్యం చేయడం అంటే ఇరాన్కు బహుశా ఇది పూర్తి తెగింపని చెప్పాలి. అదిగో మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలు. ఇరాన్కు చెందిన ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. భారీగా ఇరాన్ మిసైల్ రూపొందించుకుందని తెలుసు, కానీ ఇంత భారీ టార్గెట్ ఛేదించే మిసైల్స్ని ఇరాన్ ప్రయోగిస్తుందని ఎప్పుడు ఎవరు ఊహించరు. మేము మీకు మ్యాప్తో సహా చూపిస్తున్నాం. అదిగో ఆ మ్యాప్, అది ఇరాన్ దాడి చేసినట్టుగా మనకు చూపిస్తున్నటువంటి ప్రతీకారాత్మక చిత్రం. ఇదిగో ఇదే ఇరాన్కు చెందిన క్షిపణి. ఇది ఆ క్షిపణి టార్గెట్ని ఎలా ఛేదించుతో ఒకసారి రైట్ ఇదిలాగే ఉంచండి. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇరాన్ నుంచి బయలుదేరిన మిసైల్ ఎక్కడో డియాగో గార్సియా అనేది మాల్దీవులకు సమీపంలో ఉన్నటువంటి ఒక ద్వీపం. అది మారిషస్కు చెందుతున్నట్టుగా బ్రిటన్ క్లెయిమ్ చేసింది. ఇప్పటికే మారిషస్కు ఆ ద్వీపాన్ని అప్పచెప్పింది. సార్వభౌమాధికారులన్నీ కూడా మారిషస్కు అప్పచెప్పింది. కానీ ఈ డియాగో గార్సియా అనే ఒక ఎయిర్ బేస్ని మాత్రం యూకే ఉంచుకుంది. ఆ ఎయిర్ బేస్ నుంచే ఇప్పుడు యుఎస్ తన సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్పై కూడా ఇక్కడి నుంచే దాడి చేసింది. గతంలో ఇరాక్పై కూడా ఇక్కడి నుంచి దాడి చేసింది. ఇప్పుడు అదే డియాగో గార్సియా నుంచి మళ్ళీ ఇరాన్ పైకి దాడి చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు యుద్ధం ప్రారంభమైన 22వ రోజు ఎందుకు ఇరాన్ దానిపై దాడి చేస్తుందంటే సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుంది. ఇప్పుడు ఇదే డియాగో గార్సియా నుంచి ఇవాళ ఇరాన్లోని నతాంజ్ అంటే మీకు అందరికీ తెలిసిందే. గతంలో కూడా నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో ఈ 3 కూడా అణుక్షేత్రాలు, అణ్వాయుధాలు తయారు చేస్తుంది ఇరాన్ అని ఆరోపించబడ్డ ప్రదేశాలు. ఇవాళ నతాంజ్ న్యూక్లియర్ సైట్లపై అమెరికా సంయుక్త దళాలు సరిగ్గా ఇదిగో ఇదే డియాగో గార్సియా నుంచి బయలుదేరి నతాంజ్పై విరుచుకుపడ్డాయి. ఇక్కడే ఇరాన్ కనిపెట్టగలిగింది. ఇరాన్కి ఇంత కనిపెట్టేంత శక్తి ఎక్కడుంది? ఇక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్. మనం ఇక్కడ ఇదే ఆలోచించాలి. సరిగ్గా ఈ ట్విస్ట్ మన మనసులో మెదిలినప్పుడు మనకు గుర్తొచ్చేది రష్యా. రష్యా పూర్తిగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇరాన్తో షేర్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి దాడులు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి అటాక్స్ మొదలవుతున్నాయి అనేది కంప్లీట్గా రష్యన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్కు చేరవేయబడుతున్నాయి. ఇరాన్ వాటిని తెలుసుకొని పక్కాగా దాడులు నిర్వహిస్తుంది. లేదంటే ఇరాన్ నిజంగా ఇంత క్లియర్గా రిటాలియేషన్ స్ట్రైక్స్ ఎలా చేస్తుంది? ఇంత పక్కాగా యుఎస్ స్థావరాలపై, ఇంత పక్కాగా అమెరికన్ బేస్లపై, అంత పక్కాగా అమెరికన్ కార్యకలాపాలపై, ఇజ్రాయెల్ కార్యకలాపాలపై ఇరాన్ కనిపెట్టగల శక్తి సామర్థ్యం ఉందా అంటే వాస్తవానికి లేదు. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి GPS సిస్టమ్ చాలా తక్కువ. కేవలం 500 కిలోమీటర్లు లేదా 1000 కిలోమీటర్ల పరిధిలోకి మాత్రమే ఇరాన్ పసిగట్టగలుగుతుంది. అసలు 1000 కిలోమీటర్ల రేంజ్ కూడా లేదు. 200 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఉందని తెలుసు. కానీ రష్యా ఇస్తున్నటువంటి పక్కా రియల్ టైం ఇంటెలిజెన్స్ GPS సిస్టంతో ఇక్కడ అటాక్స్ జరుగుతున్నాయన్నది వస్తున్నటువంటి వాదనలు. దీనికి నిర్ధారణ ఉందా అంటే అది నేను వ్యూయర్
విచక్షణకే వదిలేస్తున్నాను. ఎందుకంటే రష్యా నిజంగా సహకరిస్తున్నా లేదా అనేది బ్యాక్ ఎండ్లో అది వాళ్ళ విచక్షణ బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే అవ్వచ్చు, కాకపోతే కాకపోవచ్చు. కానీ ఓపెన్ సీక్రెట్గా మనం భావించాల్సి ఉంటుంది ఏంటంటే రష్యా పక్కాగా ఇరాన్కు సహకరిస్తుంది అనేది బహిరంగంగా వస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి వాదనలు. అంతవరకు మాత్రమే మనం నిర్ధారించగలం. సరే, ఆ సంగతి అలా పక్కన పెడదాం. ఇదిగో ఈ డియాగో గార్సియా మీద ఇరాన్కు సంబంధించినటువంటి క్షిపణులు దాడి చేస్తున్నాయి. ఇరాన్ సంబంధించినటువంటి క్షిపణులు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. వరుసగా లిస్టు చూద్దాం. ఇరాన్ క్షిపణుల లిస్ట్ ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు ఒక్కసారి ఆ లిస్టు చూస్తే కనుక ఇరాన్లో ఫతా క్షిపణులు ఉన్నాయి, ఇరాన్లో ఖుర్రంషేర్ క్షిపణులు ఉన్నాయి. ఈ క్షిపణులన్నీ కూడా వరుసగా ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికన్ ఎయిర్ బేస్లపై దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి. ఎస్, ఈ క్షిపణులు చాలా భయంకరమైన క్షిపణులుగా చెప్తారు. ఫతా 1, ఫతా 2 ఇలాంటి మిసైల్స్ అన్నీ కూడా భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. ఆ క్షిపణులన్నీ కూడా వరుసగా 500 కిలోమీటర్ల నుంచి 1000, 1500 లేదా 2000 కిలోమీటర్ల వరకే రేంజ్ ఉన్నట్టుగా మనం ఇప్పటివరకు గుర్తించాం. కానీ నిజంగా ఇరాన్ దగ్గర నుండి ఖుర్రంషేర్ క్షిపణులు కానీ ఖుర్రంషేర్ శ్రేణికి చెందినటువంటి క్షిపణులు కానీ ఇప్పటి వరకు 4000 కిలోమీటర్ల పరిధిలో లేదా ఫతా 1, 2 ఫతా సిరీస్లో ఉన్నటువంటి క్షిపణులు ఇంత దూరం వెళ్ళగలయా? అసలు ఇరాన్ ఇంత టెక్నాలజీని ఎప్పుడు డెవలప్ చేసుకుంది? ఇదంతా కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యం కలిగించే అంశమే. ఎస్, ప్రస్తుతం జరుగుతున్న స్ట్రైక్స్ని బట్టి మనం అదే అర్థం చేసుకోవాలి. ఇరాన్ అమ్ముల పొదిలో భారీగా క్షిపణులు ఉన్నాయి. ఆ క్షిపణులను ఇప్పుడు బయటికి తీస్తుంది. ఏకంగా యుద్ధం అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ పర్షియా దాటి హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అయింది. గతంలోనే ఎంటర్ అయింది. కానీ అప్పుడు భారత్లోని విశాఖపట్నంలో జరిగినటువంటి మిలాన్ కార్యక్రమంలో స్నేహపూర్వక సైనిక విన్యాసాల్లో పాల్గొన్న ఇరాన్ నౌకను అమెరికా పేల్చివేసింది. ఇరాన్ నౌకను అమెరికా జలాంతర్గాములతో పేల్చివేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గాలి, శ్రీలంక గాలికి 40 నాటికల్ మైళ్ళ దూరంలో సరిగ్గా సముద్రంలోనే 2 ముక్కలు చేసింది. అందులో 85 మంది మరణించారు అప్పుడు. దాని తర్వాత అటు నుంచి ఇండియన్ ఓషియన్ నుంచి సరిగ్గా వారి మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. అదొక విషాద ఘటన. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ హిందూ మహాసముద్రంలోకి ఎంట్రీ ఇచ్చింది ఏకంగా ఇరాన్. ఈసారి ఇరాన్ వైపు నుంచి అది కూడా ఏకంగా 4000 కిలోమీటర్లు స్ట్రైట్గా. చూడండి, ఆరో మార్క్ చూడండి, మీకు అర్థమవుతుంది. సరిగ్గా హర్మూజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో దాని పక్కన ఉంటే ఇరాన్ భూభాగం నుంచి ఇదిగో మధ్యలో హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్నటువంటి ద్వీపాల్లోకి కూడా చొచ్చుకొని వస్తున్నాయి ఇరాన్ మిసైల్స్. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇరాన్ 4000 కిలోమీటర్లు దాడి చేసిందంటే కేవలం ఇది 4000 కిలోమీటర్లు ఉన్నటువంటి హిందూ మహాసముద్రానికే వర్తించదు. ఇరాన్కు చుట్టుపక్కల ఉన్నటువంటి యూరప్ అంతా కూడా ఇరాన్ డ్యామేజ్ చేయగలదని మనం భావించవచ్చా? ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా టర్కీ దాటితే సైప్రస్ నుంచి ఇక 4000 కిలోమీటర్ల పరిధిలోకి ఐరోపా దేశాలన్నీ వస్తాయి. అంటే ఇరాన్ అనుకుంటే ఐరోపా దేశాల మీద కూడా గురిపెట్టగలదా? ఇప్పుడు ఇవే సందేహాలు, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇవే సందేహాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ డియాగో గార్సియా మీద ఇవాళ చేసిన దాడిని ఒక అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేసింది, మధ్యలోనే అడ్డుకుంది. మరొకటి మధ్యలోనే పేలిపోయింది. అంటే టార్గెట్ను ఛేదించలేకపోయింది. అంటే ఫెయిల్ అయ్యాయి. సరే, వాటెవర్ ఫెయిల్ అయినా సరే ప్రయోగం చేసింది 4000 కిలోమీటర్ల దూరం అంటే మామూలు విషయం కాదు అది. అంటే అమెరికన్ స్థావరాలు, యూకే స్థావరాలు, ఇజ్రాయెల్ అమెరికా సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి పశ్చిమ దేశాలు ఎవరైనా సరే ఎంత దూరం ఉన్నా సరే అటాక్ చేయగలమంటూ ఇరాన్ ఇవాళ ప్రూవ్ చేయగలిగింది అన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం 3వ వారం కూడా పూర్తయింది. 4వ వారంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సంఘర్షణ కారణంగా ప్రపంచంలో చమురు, గ్యాస్ సంక్షోభం మొదలైంది. ఇది ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో యుద్ధం భౌగోళిక పరిధి దాటి విస్తరిస్తోంది. ఎగ్జాక్ట్లీ ఇందుకు తాజాగా హిందూ మహాసముద్రంలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడికి ప్రయత్నించడం నిదర్శనం. ఇరాక్ సరిహద్దులోని చాగోస్ దీవుల్లోని ఈ స్థావరం 4000 కిలోమీటర్ల దూరంలో ఉండడం మనం ఇక్కడ గమనించాలి.
అంటే ఇరాన్ బార్డర్ నుంచి 4000 కిలోమీటర్లు ఉంది ఈ చాగోస్లో ఉందే డియాగో గార్సియా. ఇది సరిగ్గా బ్రిటన్ ఇది మారిషస్కి అప్పచెప్పింది, కానీ అది అమెరికాకు నచ్చలేదు. కానీ బ్రిటన్ మాత్రం వాళ్లకు సార్వభౌమాధికారాన్ని చెప్తూనే ఒక డియాగో గార్సియాని మాత్రం తన దగ్గర పెట్టుకుంది. అదే ట్విస్ట్ అంటే మరి ఇదిగో ఇలా ఎప్పుడైనా పనికొస్తుంది అన్నట్టుగా వాళ్ళు ముందు చూపుతూ ఉంచారు. సరిగ్గా ఇక్కడే అసలు సంగతి మొదలైంది. యుద్ధం భౌగోళిక పరిధి దాటింది ఎగ్జాక్ట్లీ. ఆ టెహ్రాన్ ఇప్పుడు ఆ సంకేతాలు పంపుతుంది. మనం వాస్తవంగా ఇది ఏదో కట్టుకథలు కహానీలు అల్లుడు కాదు, జరుగుతుంది అదే. టెహ్రాన్ అనేది ఇరాన్ నుంచి ఆ సంకేతాలు పంపుతుంది. హిందూ మహాసముద్రాన్ని టార్గెట్ చేసి ఇప్పుడు ఆ చాగోస్ దీవుల్లోని డియాగో గార్సియాలో అమెరికా బ్రిటన్ జాయింట్ బేస్పై దాడి చేసిందంటే మామూలు విషయం కాదు. ఈ రెండు క్షిపణులు ఏది లక్ష్యాన్ని ఛేదించకపోయినా సరే, కానీ ఒకటి మార్గ మధ్యంలో విఫలమైంది, రెండో దాన్ని అమెరికా ఇంటర్సెప్ట్ చేసింది. అది దెబ్బతిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియాలి. అయితే ఇక్కడ విషయం వల్ల 4000 కిలోమీటర్లు రావడమే అది ఆశ్చర్యపోయే విషయం. దీని అర్థం ఐరోపాలోని స్థావరాలను టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుంటే ఇక ఎలా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఇప్పటివరకైతే ఎలాంటి ప్రకటన చేయలేదు. సెంట్రల్ ఇండియన్ ఓషన్లో లోతట్టు ప్రాంతమైన చాగో ద్వీపంలోని డియాగో గార్సియా స్థావరంపై ఇరాన్ దాడులకు ప్రయత్నించిందనే వార్తలే కనుక నిజమైతే యుద్ధాన్ని మరింత విస్తృతం చేసి పశ్చిమ దేశాలకు టెహ్రాన్ హెచ్చరికలు పంపినట్టే అంటూ మన కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ కూడా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. దీనికి కొద్ది వారాల ముందు హిందూ మహాసముద్రంలో ఇందాక నేను చెప్పినట్టుగా శ్రీలంక గాలి తీరాన ఐరిస్ దేనాపై అమెరికా జలాంతర్గామి టార్పిడో దాడి చేసింది. 150 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అందులో 85 మంది ఇరాన్ వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకు తెలుసు. కానీ 150 మెంబర్స్ అంటున్నారు. ఇంకా సరే 83 మంది శవాలు అయితే అక్కడ చేరినాయి. చాలామంది ఉన్నారు అందులో. కొంతమంది రెస్క్యూ చేసింది శ్రీలంక నేవీ. తర్వాత అది విషయం. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ అమెరికా యుద్ధ నౌకల ల్యాండింగ్ కోసం చేసిన అభ్యర్థనను అప్పుడు శ్రీలంకలు తిరస్కరించాయి కాబట్టి ఇంకా అది వేరే విషయం అనుకోండి. సో ఇరాన్ నేవీతో పాటు ప్రాథమిక లక్ష్యాలను పూర్తిగా నాశనం చేసినట్టుగా అమెరికా చెప్తున్నప్పుడు కూడా డియాగో గార్సియా స్థావరం ఇందాక నేను చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్లపై అమెరికా బాంబు దాడులకు ఒక సన్నాహక కేంద్రంగా గతంలో పనిచేసింది. సో ఇరాన్కు వ్యతిరేకంగా బ్రిటన్ చేపట్టిన రక్షణ కార్యకలాపాల కోసం ప్రస్తుతం అమెరికా ఉపయోగిస్తున్న 2 బ్రిటిష్ స్థావరాలు ఇదొకటి. ఇంకోటి RAF, అది గ్లౌసిస్టర్ షేర్లోని RAF, ఇదేమో డియో గార్సియా. సో చాగోస్ దీవుల సార్వభౌమత్వాన్ని మారిషస్కు అప్పగించాలని యునైటెడ్ కింగ్డమ్ అంగీకరించింది. కానీ ఈ దీవుల్లో అతిపెద్ద అనే డియాగో గార్సియాను లీజును మాత్రం తన దగ్గర ఉంచుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఈ అప్పగింతను బహిరంగ వ్యతిరేకించారు. ఇందాక ఈ స్టోరీ అంతా చెప్పాను. సో అది మ్యాటర్. ఇక్కడ విషయం వల్ల సరిగ్గా రంజాన్ రోజు గట్టి షాక్ ఇచ్చింది. డియాగో గార్సియా టార్గెట్గా మిసైల్స్ ఇరాక్ ప్రయోగిస్తే అమెరికానే బిత్తరపోయినట్టుగా అనిపిస్తుంది మనకు. నిజంగా అసలు ప్రపంచమే నివ్వెరబోయింది. ఏంటి ఇరాన్ ఇంత దూరం మిసైల్స్ని ప్రయోగిస్తుందా ఏంటి, అసలు ఇంత శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయని. అసలు ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ ఏంటంటే ఒకసారి నేను మీకు చెప్తాను. తెల్లవారుజామున సరిగ్గా అంటే ఇవాళ తెల్లవారుజామున 2 మిసైల్స్ ప్రయోగించారు. ఒకటి కొర్రంషేర్, వీటిలో 1, 2, 3, 4 సిరీస్ ఉన్నాయి. వీటి రేంజ్ 2000 కిలోమీటర్లు అనేది ఇప్పటి వరకు తెలుసు. ఇలాంటి కొర్రంషేర్ మిసైల్స్ రెండింటిని ప్రయోగించింది ఇరాన్. వీటి టార్గెట్ డియాగో గార్సియా వరకు చేరిందంటే 4000 కిలోమీటర్ల లక్ష్యాన్ని టార్గెట్ చేసిందంటే అది కూడా ఆర్మీ బేస్ లక్ష్యంగా చేసుకోవడం అంటే ఇరాన్ దగ్గర ఆ రేంజ్ మిసైల్స్ ఉన్నట్లే కదా. సో ఇది పరిస్థితి. ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ అంచనాలకు భిన్నంగా ఇరాన్ ఇవాళ ఈ మిసైల్ ప్రయోగించింది. మరి ఇరాన్ ప్రయోగించిన ఈ కొర్రంషేర్ మిసైల్స్ను మధ్యలో కూల్చేసాయి అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం, ఇంత దూరం పోయే మిసైల్స్ ఉన్నాయని. ఇక్కడ కొర్రంషేర్ అనేది ఇప్పుడు యూరోప్ మొత్తం టార్గెట్ చేసే పరిస్థితి. ఇరాన్ నుంచి 3000 కిలోమీటర్ల పరిధిలో లండన్ ఉంటుంది, ప్యారిస్ ఉంటుంది, యూరోప్ దేశాలను చాలా దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఈ ప్రయోగించిన మిసైల్స్ అన్నీ కూడా ఉత్తర కొరియా ఇచ్చిన టెక్నాలజీ, రష్యా నుంచి తీసుకున్న టెక్నాలజీ ఆధారంగానే ఇవి తయారు చేసినట్టుగా నిపుణులు చెప్తున్నారు. మరి ఈ డియాగో గార్సియా అనేది వాస్తవానికి ఇరాక్ దేశాలపై యుద్ధం చేసింది, ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం చేసింది ఆర్మీ బేసు. ఆసియా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలను మోహరించాలంటే ఆయా దేశాలపై దాడులు చేయాలని అమెరికాకి ఇదే అత్యంత కీలకమైన స్థావరం. ఇక్కడ వందల కొద్ది యుద్ధ విమానాలు ఉంటాయి, బాంబుల నిల్వలు ఉంటాయి.
ఈ సైనిక స్థావరం నుంచి 2 ఖండాలను ఈజీగా టార్గెట్ చేయొచ్చు. అమెరికాకు చాలా అనువైన ప్రాంతం ఇది. ఏషియాను టార్గెట్ చేయొచ్చు, ఆఫ్రికా కాంటినెంట్ను టార్గెట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఇది డియాగో గార్సియా ప్రత్యేకత. ఇవన్నీ కూడా ఇరాన్కు తెలుసు, అంతా తెలుసు, బాగా అవగాహన ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది. గార్సియో ఆర్మీ బేసు ఇరాన్ దాడులను పెంచితే మాత్రం యూరోప్ మొత్తం యుద్ధంలోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇప్పటిదాకా ఈ డియాగో గార్సియా ఏంటి, చాగోస్ దీవులు ఏంటి అనేది మీకు చాలా డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. ఒకవేళ ఇరాన్ ఇది కంటిన్యూ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఖచ్చితంగా పశ్చిమ దేశాలు ఇంకా అనుకోకుండా రంగంలోకి దిగాల్సిందే. బ్రిటన్పై దాడి చేస్తుంది ఎలాగో, లండన్ ఈ బేస్ మీద దాడి చేస్తే లండన్ మీద దాడి చేసినట్టే డెఫినెట్గా. అప్పుడు అటువైపు నుంచి ఫ్రాన్స్ కానీ మిగతా పశ్చిమ దేశాలు కానీ ఇప్పటికే వాళ్ళంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందాక చెప్పిన టార్గెట్లన్నీ కూడా 3000-4000 కిలోమీటర్ల రేంజ్లోనే ఉన్నాయి యూరోప్ దేశాలు. చెప్పలేం ఇరాన్ ఎప్పుడు ఎటువైపు నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి. అమెరికా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెంచడానికి సంబంధం లేకపోయినా గల్ఫ్ దేశాలపై సరే అమెరికా బేసుల్ని టార్గెట్ చేసినంతవరకు బాగానే ఉంది. కానీ పదే పదే బ్రదర్ నేషన్స్ అని చెప్తున్నాయి, నైబర్ నేషన్స్ అని చెప్తున్నాయి, దాడులు చేస్తుంటే దీని అర్థం ఏంటి? ఇరాన్ చాలా పక్కాగా తెగింపుకు పాల్పడుతోంది. పక్కాగా అక్కడ ఏంటి అసలు రస్ లఫాన్ ఆయిల్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్దది ఖతర్లో. దాని మీద దాడి చేయడానికి అవసరం ఏంటి ఇరాన్కి? కారణం ఇక్కడ ప్రపంచ చమురు కేంద్రాలపైన దెబ్బ కొట్టి ప్రపంచ వాణిజ్యం పైన ద్రవ్యోల్బణం పెంచాలి, ప్రపంచ వాణిజ్యం పైన ఒత్తిడి పెంచాలి, ప్రపంచాన్ని తామంటే ఏందో చెప్పాలి. అరామ్కో ఎయిర్ బేస్ మీద పనేంటి ఇరాన్కి దాడి చేయడం? సౌదీలో అరామ్కో ఎయిర్ బేస్ సౌదీ వాళ్ళది కదా, అమెరికా స్థావరం కాదు కదా, ఇక్కడ రస్ లఫాన్ అమెరికా కాదు కదా, అయినా ఎందుకు దాడి చేస్తుంది ఇరాన్? ఇక అరబ్ ఎమిరేట్స్ అంటే అబుదాబి, దుబాయ్ సిటీ, రసల్ ఖైమా పాపం విలవిల్లాడుతున్నాయి. ఎందుకు చేస్తున్నారు ఇరాన్ వాళ్ళ మీద పదే పదే? అమెరికా స్థావరాల పని అయిపోయింది, అది పక్కన పెట్టండి. అయినా వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే టార్గెట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ అమెరికా మీద ఒత్తిడి పెంచాలి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు మనకి. ఇలాగే చేసుకుంటూ పోతే రేపు ఇక్కడి దాకా చేశారు, యూరోప్ మీద చేయాలని నమ్మకం ఉంది. యూరోప్ మీద కనుక మిసైల్ వేస్తే కనుక ఆటోమేటిక్గా యూరోపియన్ కంట్రీస్ రంగంలోకి దిగుతాయి. అప్పుడు ఇంకా మనం అవునన్నా కాదన్నా వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయినట్టే లెక్క. బహుశా అంత దాకా వెళ్ళొద్దని కోరుకుందాం. అదే కనుక జరిగితే అల్లకల్లోలంగా ఉంటుంది. ఇరాన్ ఇప్పటికే పూర్తిగా విధ్వంసం అవుతుంది. కానీ ఇక వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ముగిస్తాం, విధ్వంసం అయినా సరే పోతూ పోతూ మిగతా వాళ్ళందరినీ విధ్వంసం చేస్తామన్నట్టుగా ఉంది వాళ్ళ వైఖరి. వాటెవర్, ఇదంతా కూడా ఊహాజనితంగా భావించవచ్చు, నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. మనం దాన్ని పక్కన పెడితే కాసేపు ఇప్పుడు జరుగుతుందంట నిజం. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ మీద దాడి చేయడం ద్వారా ఇలాంటి సంకేతాలు ఇస్తుందనేది మాత్రమే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంతకుమించి మనం దాన్ని ఎలాగైనా ఊహించుకోవచ్చు, లేదా జరగవచ్చు, జరగకపోవచ్చు, అది పక్కన పెడదాం. రైట్, దట్స్ ఇట్. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇరాన్ మిసైల్స్ సామర్థ్యం ఏంటో చెప్పకనే చెప్పింది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.